ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను, మహింపరుస్తా ఉన్నాను. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ స్తుతి ఆరాధన కూడికి చేరొచ్చిన దేవుని ప్రజల మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి వాక్యానికి మనం వెళ్ళబోయే ముందు గడిచినటువంటి దినాల్లో ప్రభుల వారు మనతో మాట్లాడినటువంటి మాటలు ప్రభు ఇక్కడ నిలబెట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఐగుప్తు అనేటువంటి లోక సంబంధమైనటువంటి జీవితం నుంచి పాలు తేనెలు ప్రవహించు వాగ్దత్త దేశంలోనికి నడిపించబడే ప్రాయంలో మోషేకి ఇచ్చినటువంటి నియామకమాన్ని మనం ధ్యానం చేసాం. దేవుడు మోషేని ఎలా నడిపించాలనుకుంటున్నాడో ఆ వివరణని గడిచినటువంటి దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ దినాన కొన్ని విషయాలు ప్రభుల వారు మనతో మాట్లాడాలని ప్రభుల వారు ఆశతో మనం ముందు పెట్టినటువంటి వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలుల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఆమేన్. హల్లెలూయా. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన రక్షక, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రియుడా, ఇంతవరకు పాటల ద్వారా స్తుతించాం, సాక్ష్యముల ద్వారా తండ్రి మీరు చేసిన మేలు సంఘం ఎదుట పంచుకోవడానికి కృప చూపించారు. స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని కనపరచడానికి మీరు చూపిన కృప కొరకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవ, నిలబడుతున్న మీ ప్రియ దాసులు పరిచారకుని బట్టి మీకు స్తోత్రాలు. మీ అగ్ని అభిషేకంతో నింపి నడిపించండి. దేవ, చేరుచిన ప్రజలతో నాతో దేవ మీరు ఏ మాటనై ఉద్దేశం కలిగి ఉన్నారో, పరమందు మీరు తలంచినారో ప్రభువా, ఆ వాక్యమే ఈ సమయంలో సిద్ధించడానికి సహాయం చేయండి. వాక్యానికి వ్యతిరేకం పనిచేయాలని చూస్తున్న ప్రతి అపవాది దురాత్మ క్రియను మమ్మల్ని గర్దించి లయపరచండి. మీ వాక్యపు వీళ్ళు నన్ను మమ్మల్ని స్థిరపరచ బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీలు నీ బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీలు నీ బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు. నా ప్రాణాన్ని నీ జీవపు ఊటలో కట్టినావ యేసయ్య బహు ప్రేమతో. నా ప్రాణాన్ని నీ జీవపు ఊటలో కట్టినావ యేసయ్య బహు ప్రేమతో. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీలు నీ బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు. నా ప్రాణాన్ని నీ జీవపు ఊటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో. నా ప్రాణాన్ని నీ జీవపు ఊటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. చదవబడినటువంటి లేఖన భాగాలను ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, దేవాతి దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు ప్రభువు, దహించు అగ్ని అయినటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటని ఇక్కడ చూస్తున్నాం. మోషే హోరేబు అనేటువంటి దేవుని పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అరణ్యాన్ని దాటి దేవుని పర్వత స్థలంలోనికి, దేవుని యొక్క నివసించు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషేతో దేవుడు మాట్లాడేటువంటి వివరణను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట, వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు నద్దుకు వెళ్ళి. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో మనం చూస్తే, వారు నీ మాట విందురు. ఎవరి మాట వింటారంటే ఇక్కడ దేవాతి దేవుడు మోషేతో చెబుతున్నటువంటి మాట, ఇశ్రాయేలు పెద్దలు నీ మాట వింటారు మోషే అని దేవాతి దేవుడు చెబుతా ఉన్నటువంటి మాట. వెలుగైన దేవుడు మోషేకి ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమము గురించి, పెద్దల యొక్క క్షేమం గురించి, వారు నీ మాట వింటారు, నీకు లోబడతారు, నీకు విధేయత చూపిస్తారు మోషే అని మోషేతో దేవాతి దేవుడు చెబుతా ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే, సేవకుడు నడిపించేటువంటి వాక్యోపదేశంలో కొన్ని పరిస్థితుల్లో మనకు బాధ కలిగినప్పుడు ఆ వాక్యానుసారమైనటువంటి విధానంలో కొన్ని పరిస్థితులు బాధను బట్టి తొలగిపోయే పరిస్థితులు, లేకపోతే ఆ వాక్యానికి అనుకూలతలో నడిపించబడలేనటువంటి పరిస్థితుల్లో మన హృదయంలో బాధ నొచ్చుకోవడం బట్టి ఆ యొక్క మాట విధానంలో మన హృదయము బాధపరచబడ కారణాన్ని బట్టి సేవకుని కొన్ని పరిస్థితుల్లో మాట వినలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కొన్ని పరిస్థితుల్లో దేవుని మాటని ధిక్కరించి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. అయితే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్నవాడైనటువంటి యవనస్తుడైనటువంటి మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? వారు నీ మాట విందురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో సేవకుని మాట విని దేవుని యొక్క నిత్య రాజ్యపు వారసులుగా మార్చబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే చిన్నవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధాపున్నటువంటి పెద్దవారు కావచ్చు, సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరము దేవుని యొక్క సేవకుని మాట మనం విని ఆ ప్రకారము దేవుని యొక్క కృపా సన్నిధానంలో చేర్చబడదుముగాక. ఇక్కడ దేవాతి దేవుడు మోషేతో చెబుతున్నటువంటి మాట, వారు నీ మాట వింటారు. అది నీ జీవితంలో ఒకవేళ మాట వినలేనటువంటి పరిస్థితి నీ హృదయంలో కలగచ్చేమో మోషే, కానీ ఇప్పటి నుండి నీ మాటను వారు వింటారు. ఇది వరకు నీ జీవితంలో వారి నీ మాట వినలేనటువంటి పరిస్థితులు వారి ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించబడి ఉండొచ్చేమో, కానీ ఇప్పటి నుండి నీ మాట వారు వింటారు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి మార్గాలలో దేవుని యొక్క వాక్కుని తెచ్చుకొని వాగ్దానమైనటువంటి కర్రని చేతబట్టి నడిపించబడుతున్నటువంటి మోషేతో నడిపిస్తున్నటువంటి మాట ఇది. అయితే మన జీవితాల్లో ఒకసారి పరీక్షించుకుంటే చిన్నవాడు మనల్ని నడిపించడం ఎలా సాధ్యం అని ఒకవేళ మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనల్ని మనం ప్రశ్న వేసుకుంటామేమో, కానీ దేవుడు నడిపించబడేటువంటి వ్యక్తి చిన్న పెద్ద ముసలి ముతక అన్నటువంటి విధానాలు కనిపించవు. హల్లెలూయా. దేవుడు నడిపించేటువంటి సేవకులు చిన్నవారైనా యవనస్తులైనా పెద్దవారైనా దేవుని చేత నడిపించబడే వారికి మన విధేయత చూపి నడిపించబడడం మన జీవితానికి ఎంతైనా ఆశీర్వాదకరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుడు చెబుతూ రెండో మారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు పెద్దలను
నీవు తోడుకొని ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు తెలుసా? హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమాయెను అని ఇక్కడ సందర్భంలో కనిపిస్తుంది. ఈ ఒక్క వచనంలో 3 విషయాల్ని ప్రభుల వారు మనకు తెలియపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరినటువంటి కోరికను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే సేవకుని మాట మనం వింటామంట. రెండవదిగా దేవుని యొక్క ప్రత్యక్షత గురించి ఇక్కడ ప్రభుల వారే స్పష్టంగా మాట్లాడుతున్నారు. హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమయ్యను. ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతుంటే మాట ఏందో తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్షతని మనం ఎలా విశ్వసిస్తున్నాం, ఆయన ప్రత్యక్షతలో మనం ఎలా నడిపించబడతా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సార్వత్రిక సంఘములో చేర్చబడి కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన ఆధ్యాత్మికటువంటి జీవితంలో ఒక్కసారి పరీక్షించుకుంటే దేవుని యొక్క ప్రత్యక్షతను మనం ఎలా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం, ఎలా ఆ యొక్క ప్రత్యక్షతను ఇతరులకి పంచుతా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగైన దేవుడు. నేను వెలుగైన ప్రకారము మీరును వెలుగై ఉండాలని ప్రభు కోరుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యుల్ని సమకూర్చుకున్న తర్వాత వారికి అనేక విధానైనటువంటి విధానంలో శిష్యులుగా ఎలా మార్చబడాలి అన్న దాని గురించి అనేక సందర్భాలలో ప్రభుల వారు నడిపిస్తూ ఉన్నారు. నడిపించిన తర్వాత ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోట దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళని ఒక ప్రదేశంలో నిలబెడుతున్నారు. కొంతమందినేమో తోటలో నిలబెట్టాడు, కొంతమందినేమో అతనితో పాటు తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరీ ముందుకెళ్ళి ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో. ఇక్కడ మనం ఆలోచించదగినటువంటి విషయం ఏందయ్యా అనేసి అంటే, కూర్చున్నటువంటి మన జీవితంలో ఆలోచించాల్సింది ఏందయ్యా అనేసి అంటే, మేము కూర్చొని ఉన్నాము, మా జీవితంలో దేవునికి గొప్ప కార్యాలు ఎక్కడ జరిగించబడతాయి? మీరంటే సేవకులయ్యా, మీరు దేవుని చేత నడిపించబడతారు, బాగానే ఉంది. మేము కూర్చున్నాం, మాకంటూ ఏమి టాలెంట్స్ లేవు, ఏం చేయలేకపోతున్నామయ్యా అని మీరు ఒకవేళ ఆలోచన చేయొచ్చు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందో తెలుసా? ఈ దేవుని మందిరం దేవుడు నివసించు దేవాలయం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ, నీవు కూర్చుని ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ నివసించేటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, వెలుగైన దేవుడు నిన్ను వెలిగించి పరిశుద్ధ స్థలంలో నిన్ను కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం వాక్యంలో కనుక మనం వెళితే, యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఇక్కడ జీవించాడు. అయితే 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన దేవునికి సేవను చేసి ఆయనకు అప్పగించినటువంటి పరిచర్ని తుదుముట్టించి ఆయన పరలోక నిత్య రాజ్యానికి వెళ్ళబోయే ముందు ఆయన 40 దినాలు తనను తాను ప్రత్యక్షమయ్యాడు, తనను తాను బయలుపరుచుకున్నాడు. ఒకానొక సందర్భంలో పేతురు, యోహాన్లు, శిష్యులు ఒక గదిలో కూడినటువంటి ఆ సందర్భాల్లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క వెలుగును చూసి, ఆయనను చూసి భయపడిపోయారు, ఆయన ప్రత్యక్షతను చూసి. అయితే అక్కడ దిదుమ అనబడినటువంటి తోమ అక్కడ లేని కారణాన్ని బట్టి మరలా ఈ దిదుమ అనబడినటువంటి తోమ ఆ ప్రదేశానికి, ఆ గదిలోనికి వస్తాడు. వచ్చిన తర్వాత పేతురు అందరూ అంటున్నారు, అయ్యా ఇట్లా మేము తోమతో అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని మేము చూసాము, ఆయన ప్రత్యక్షతను మేము మా కళ్ళారా చూసాము అని శిష్యులు తోమతో చెబుతా ఉంటే తోమ ఎంత మాత్రము ఆయన ప్రత్యక్షతని నమ్మలేకపోయాడు. అయితే మరలా అదే ప్రదేశంలో, అదే గదిలో వాళ్ళు కూడినటువంటి ఆ చోటను దేవుడు మరలా ప్రత్యక్షం అవ్వాలని, తోమాని సరిచేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, మన హృదయంలో ఒకవేళ విశ్వాస తత్వంలో అవిశ్వాసపు తత్వంలో నడిపించబడతా ఉన్నామేమో, దేవుని యొక్క ప్రత్యక్షతని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. అయితే నీవు నమ్మలేకపోయినా ఆయన పలుమార్లు ఆయన యొక్క ప్రత్యక్షతని నీకు బయలుపరచాలని ప్రభు కోరుకుంటాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 8వ దినాన దిదుమ అనబడినటువంటి తోమ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో శిష్యులకి ఆయన ప్రత్యక్షతను కనపరుస్తున్నాడు. ఒకసారి ఆ మాటను చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
ఉమ్. ఆ. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమనెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షత 8 దినముల తర్వాత దిదుమ అనబడినటువంటి తోమాయు శిష్యులు ఒక ప్రదేశంలో, ఒక గదిలో, లేకపోతే ఒక దేవుని మందిరంలో నివసిస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. అయితే ఆయన యొక్క ప్రత్యక్షత నీ యొద్దకి వెలుగు అయినటువంటి దేవుడు వాక్యము ద్వారా నీ యొద్దకు వస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షతని నీవు ఎలా చూస్తా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మేము నమ్మామయ్యా, విశ్వసించామయ్యా, ఆయన మాకు కనబడ్డాడయ్యా, ఆయన ప్రత్యక్షతను మేము కనులారా చూశామని శిష్యులు చెప్తే తోమ ఎంత మాత్రమో నమ్మలేదు. అయితే నమ్మకము లేనటువంటి అవిశ్వాస తత్వంలో ఆయన జీవిత మార్గంలో నడుచుకుంటున్నటువంటి దిదుమ అనబడినటువంటి తోమాతో దేవుని యొక్క ముఖ దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షత కనపరచాలని దేవుడే సంసిద్ధుడై మరలా ఆ ప్రదేశానికి వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఇన్ని సంవత్సరాలుగా నీ ఆధ్యాత్మిక జీవితంలో నడిపించబడ్డావేమో, ఎన్ని సంవత్సరాలు నాకు తెలియకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని వారిని స్వరక్షకునిగా అంగీకరించి నీ జీవిత పయనంలో 5 సంవత్సరాల, 6 సంవత్సరాల, 10 సంవత్సరాల పుట్టుక నుంచి ఇప్పటి వరకు కూడా నీ జీవిత పయనంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో నడిపించబడి ఉండవచ్చేమో దేవుని మందిరంలో. అయితే దేవుని యొక్క ప్రత్యక్షతని నీ హృదయంలో నమ్మలేనటువంటి దుస్థితిలో ఉన్నావేమో, ఆయన యొక్క గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగించబడలేవులే అని ఒక ప్రశ్నార్థకంతో ఉన్నటువంటి ప్రశ్న నీ హృదయంలో పడుండొచ్చేమో. నీ జీవితంలో ఒకవేళ దేవుని యొక్క మహోన్నత కార్యాలు నా జీవితంలో జరిగించబడలేవులే అనడానికి నిదర్శనాలే లేవులే అని నీ హృదయంలో ఒకవేళ నిరాశ నిస్పృహలో నీ జీవితంలో ఆయన ప్రత్యక్షతని విశ్వసించలేనటువంటి పరిస్థితిలో నీవు నడిపించబడి ఉండొచ్చేమో. కానీ శిష్యుడైనటువంటి తోమాతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై యుండుమనేను. నీ జీవితంలో విశ్వాసురాలుగా, విశ్వాసిగా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నడిపించబడుతున్నానులే అని ఒకవేళ నీకు నువ్వుగా భ్రమపరచబడుతూ ఉన్నావేమో. తోమ కూడా తన జీవితంలో విశ్వాసే, శిష్యుడే. అయితే అతని జీవితంలో ఎక్కడో తెలియనటువంటి అనాలోచన, ఎక్కడో తెలియనటువంటి ఒక నిర్లక్ష్యపు తనము తన జీవితంలో ఏర్పడింది. అదే అవిశ్వాస తత్వం. నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం చూడాలని నీవు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఆ ఆశ కొన్ని పరిస్థితుల్లో నీ యొద్దకి చేరుతూ ఉన్నప్పుడు, ఆ కార్యము నీ దగ్గరికి రానప్పుడు నీ జీవితంలో అవిశ్వాసిగా, అవిశ్వాసరాలుగా మార్చబడతా ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసివి కాక ఆయన ప్రత్యక్షతలో నీవు నిలిచి ఉండి స్థిరుడుగా, కదలని వాడిగా నీ జీవితంలో నడిపించబడాలని, నీ ఆధ్యాత్మికటువంటి జీవితం ద్వారా అనేకుల్ని వెలిగించాలని, దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆ ప్రత్యక్షత ద్వారా అనేకుల్ని ఆ ప్రత్యక్షత వెలుగులోనికి నడిపించాలని ప్రభులు వారు కోరుకుంటున్నాడు. ఆ దిదుమ అనబడినటువంటి తోమానే ఆ యొక్క యెరూషలేము పట్టణం నుంచి మన భారతదేశానికి 52లో వచ్చి క్రీస్తు ప్రేమ సువార్తని పరిమళ వాసనగా వెదజల్లాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మలేదండి. నేను అంటాను, ఒకవేళ తోమ నమ్మలేనటువంటి కారణాన్ని బట్టి మన యొక్క భారతదేశపు ప్రజలు కూడా మూఢత్వంలోనికి నడిపించబడేటువంటి మూఢంలోనికి నడిపించబడతారు. ఎందుకయ్యా అట్లా అంటున్నావు అయ్యా అనేసి అంటే, భారతదేశపు ప్రజలు చాలా మూఢత్వంలో ఉంటారంట. ఎందుకయ్యా అనేసి అంటే, వాళ్ళు ఏదైనా ఒక్కదాన్ని పట్టుకున్నారంటే విడిచిపెట్టరంట. ఒకవేళ వద్దనుకున్నారంటే మళ్ళీ దాని జోలికి పోరంట. సర్వసాధారణంగా భారతదేశపు కల్చర్. ఒకవేళ ఒక మనిషి ఎదిగిపోతా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎప్పుడు కిందకి లాగుదామా అనుకుంటారంట. ఒకలాంటి స్పిరిట్ పనిచేస్తుందంట, ఒకలాంటి మూఢత్వపు క్రియ వారి జీవితంలో పనిచేస్తుందంట భారతదేశపు కల్చర్. అయితే ఈ యొక్క దిదుమ అనబడినటువంటి తోమాను కూడా దేవుడు ఎక్కడ నడిపించాడో తెలుసా? భారతదేశం మూఢత్వంలో ఉన్నటువంటి, అంధకారంతో నింపబడినటువంటి, విగ్రహ సంబంధమైనటువంటి అవిశ్వాస తత్వం నడిపించబడుతున్నటువంటి వారికి విశ్వాసపు వీరుల జాబితాలో చేర్చాలని దిదుమ అనబడినటువంటి తోమాని ఈ మన యొక్క భారతదేశానికి పంపించాడు ఆయన. హల్లెలూయా,
హల్లెలూయా. నీ జీవితంలో అవిశ్వాస తత్వం నడిపించబడుతున్నావా? ఆయన కార్యాలు నా జీవితంలో ఇంకా జరిగించబడట్లేదు అని నీ జీవితంలో నిరాశ నిస్పృహ స్థితిలో నిలిచిపోయి ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రత్యక్షతని, ఆయన వెలుగుని, ఆయన వాక్యంలో నడిపించబడుతున్నటువంటి ఆయన యొక్క వాక్యోపదేశపు ప్రత్యక్షతని నీవు విశ్వసించి నమ్మి ఆ ప్రకారం నడిపించబడాలని ప్రభులు వారు కోరుకుంటున్నాడు. అయితే ఈ యొక్క దిదుమ అనబడినటువంటి తోమ ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏందో తెలుసా? ఆయన బ్రాహ్మిన్స్కి సువార్త పరిచయం చేశాడు. ఆయన నమ్మశక్యము కానటువంటి విధానంలో నడిపించబడుతున్నటువంటి ఈ తోమాని మన ఇండియా, మన యొక్క భారతదేశానికి, కేరళ పట్టణానికి ప్రభులు వారు నడిపించి బ్రాహ్మిన్స్కి సువార్త చెప్పి క్రీస్తు ప్రేమ యొద్దకి నడిపించబడేటువంటి శిష్యుడిగా, నాయకుడిగా నడిపించబడ్డాడు దిదుమ అనబడినటువంటి తోమ. ఒకవేళ దేవుడు ఈ స్థలంలో నేను కూర్చొనబెట్టాడు, నీ జీవితం ద్వారా అనేకులు వెలుగులోనికి నడిపించబడాలని, ఆయన ప్రత్యక్షతను అనేకులు నీ ద్వారా రక్షణ మార్గం గుండా నడిపించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అయితే నీ జీవితంలో అవిశ్వాసురాలుగానే బ్రతుకుతా ఉన్నావా? అవిశ్వాసుడిగానే బ్రతుకుతా ఉన్నావా? ఈసారి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? ఈ సమయమున విశ్వాసుడిగా, విశ్వాసురాలుగా నీ జీవితంలో మార్చబడి అనేకులు ఆయన యొక్క ప్రత్యక్షతను తెలుసుకొని క్రీస్తు శిలువ చెంతకు నడిపించబడాలని ప్రభులు వారు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షతలో మనం విశ్వాసం కలిగి మన జీవితంలో నడిపించబడాలని, మొట్టమొదటిగా ఆయన ప్రత్యక్షత కలిగి నడిపించబడాలని ఒకటి కోరుకుంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 18 కింద వచనాలు ఒకసారి చూద్దాం. హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమాయెను. మొట్టమొదటి మాట ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి, ఇక్కడ అరణ్య ప్రయాణం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో అరణ్య మార్గం అంటేనే ఇష్టపడం. ఎందుకు? అరణ్యములో సరైనటువంటి వసతులు దొరకవు. మొత్తం ఇసుక, ఇటు చూసినటువంటి ఎడారి ప్రాంతాలు. మన జీవితంలో ఎడారిని ఎంత మాత్రం ఇష్టపడం. త్రాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి తిండి ఉండదు, బట్టలు ధరించుకోవడానికి బట్టలు ఉండవు, చెప్పులు లేనటువంటి పరిస్థితి, ఎలాంటి ఫెసిలిటీలు లేనటువంటి పరిస్థితి అరణ్య మార్గం. అయితే దేవుడు ఎందుకని అరణ్య మార్గం గుండా నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు? నేను అంటాను, మోషే అరణ్యము అవతలకి పోయి దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబులోనికి చేర్చబడాలని మోషే ఏ తృష్ణతో అయితే, ఆ యొక్క ఆశ, జిజ్ఞాస, తృష్ణతో నడిపించబడ్డాడో, దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు పెద్దలను కూడా ఆ మార్గం గుండా నడిపించాలనే ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సేవకుడు ఏ ఆత్మతో, ఏ అభిషేకంతో, ఏ కృపతో నడిపించబడతాడో అలాంటి అభిషేకంతో కూడినటువంటి వాక్యోపదేశంలోనే నడిపించాలని, సంఘపు బిడ్డలు కూడా అలాంటి వాక్యోపదేశంలోనే నడిపించాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆ యొక్క వాక్యోపదేశం గుండా నడిపించబడాలని ఆశతో, విశ్వాసంతో ఆయన ప్రత్యక్షతలో నడిపించబడాలని ఆశ కలిగి ఉంటున్నావా? లేదు, ఈ అరణ్య మార్గం నాకు వద్దు, ఈ ఆజ్ఞలు కలిగినటువంటి మార్గం నాకు వద్దని ఒకవేళ పెడచెవిని పెట్టి విడిచిపెట్టుంటున్నావా? నీ జీవితాన్ని గురించి, నా జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అరణ్య మార్గము అనగా మన జీవితంలో శ్రమల గుండా నడిపించబడేటువంటి మార్గం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అరణ్య మార్గంలో వెళతా ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని కనుక మనం చూస్తే, ఎటుపక్క నుంచి శత్రువులు మనల్ని ముట్టడి వేస్తారో తెలీదు, ఎటుపక్క నుంచి అపవాది సంబంధించినటువంటి సింహ గర్జన వస్తుందో మనకు తెలీదు. అయితే మన జీవితంలో వేసేటువంటి ప్రతి అడుగు చాలా జాగ్రత్త కలిగి నడిపించబడాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూస్తూ ఓపికతో ఈ పరుగు పందెంలో పరిగెత్తాలంట. హల్లెలూయా. నీ జీవితంలో నీ విశ్వాసపు అడుగులు దేనిపైన స్థిరపరచబడి నడిపించబడుతున్నావు? ఈ అరణ్య మార్గంలో నడిపించబడుతున్నప్పుడు ఇది ఆజ్ఞలు కలిగినటువంటి మార్గం. అయితే ఈ ఆజ్ఞలు కలిగినటువంటి మార్గంలో నీవు కుడికి కానీ ఎడమికి కానీ తొట్టిల్లకుండా ఉండాలి అనేసి అంటే విశ్వాసంకు కర్తైనటువంటి యేసయ్య వైపు మాత్రమే చూసి నీ అడుగులను స్థిరపరచబడి నడిపించబడాలి. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ అరణ్య మార్గంలో వెళతా ఉన్నటువంటి ఆ సందర్భాలలో కళ్ళు తిరిగే పరిస్థితులు వస్తాయి, సరైనటువంటి ఫెసిలిబాటులు ఉండవు. అయితే ఈ శ్రమ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ ఇబ్బందులు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఎందుకని దేవాది దేవుడు ఆయనకి అంతా తెలుసు కదా, ఎందుకని ఈ ఇబ్బందులు గుండా బాధలు గుండా ఆయన నడిపిస్తున్నాడు అని ఒకసారి మనం పరీక్షించుకుంటే మన జీవితాల్లో ఆ శ్రమ, ఆ కష్టం, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది, ఆ బాధ, ఆ యొక్క మనసులో గాయపరచబడేటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మనం ఎవరి వైపు చూస్తామో తెలుసా? మనకి ఎవరైతే సహాయపడతారో వారి వైపు చూడడానికి సంసిద్ధులం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకని ఇరుకు మార్గం గుండానే నడిపించబడాలి, విశాలమైన మన మార్గం గుండా నడిపించుడు అనేసి అంటే మన జీవితంలో ఇరుకుగా నుండి విశాలతలోనికి నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇరుకుని వీలైనంత వరకు ఎక్కువ మంది ఇష్టపడరు. అయితే ఎవరైతే ఈ ఇరుకు మార్గాన, ఈ అరణ్య మార్గం గుండా నడిపించబడేటువంటి మార్గాన్ని ఇష్టపడతారో వారికి నిశ్చయముగా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి మనం చూసినట్లయితే ఈ అరణ్య మార్గంలో ప్రయాణమైనటువంటి జీవితాన్ని ఒకసారి చూస్తే ఒక స్త్రీ గురించి మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఆమె తన జీవితంలో పరదేశురాలు. ఆమె జీవితంలో ఆమె అరణ్య మార్గం గుండా నడిపించబడేటువంటి ఒక ప్రయాణం గురించి మనం చూసినట్లయితే ఆమె ఒక ఇతర దేశపు స్త్రీ, ఆమె చెరగా పట్టబడినటువంటి స్త్రీ, ఆమె దాసి, ఆమె పనిగత్తె, ఆమె సేవకులకి సేవకురాండ్లకు పనిచేసేటువంటి స్త్రీ. ఆమె యొక్క జీవితంలో నడిపించబడేటువంటి మార్గము చాలా ఇరుకైన మార్గం. ఆమె వెళ్ళినటువంటి ప్రదేశం చాలా కష్టతరమైనటువంటి ప్రదేశం. ఆమె ఉన్నటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి మరొక ప్రదేశానికి వెళ్ళాలంటే ఆమె హృదయంలో ఎక్కడ లేనటువంటి బాధ. ఈ అరణ్య మార్గంలో నేను వెళ్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఫెసిలిటీలు ఉంటాయో తెలియదు. తినడానికి తిండి ఉంటుందా, త్రాగడానికి నీళ్ళు ఉంటాయా, ఏమీ తెలియదు. ఆమె యొక్క ఆధ్యాత్మికమైన జీవితం గమ్యస్థానానికి, గురి ఎద్దుకు నేను చేరగలనా అనడానికి నిదర్శనాలు లేనటువంటి పరిస్థితులు ఆమె జీవితంలో తలపడ్డాయి. అయితే ఆమె ఎలా నడిపించబడతా ఉంది అనేసి అంటే ఆమె జీవితానికి ముందు వెళుతున్నటువంటి మార్గంలో ప్రతి మార్గంలో ఆమె యొక్క జీవితానికి ప్రశ్న వేసుకుంటుంది. నేను ఈ ప్రదేశం, నా ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి వెళుతున్నాను, ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత నా జీవితం ఎలా మార్చబడుతుందో. ఆమె యొక్క యవనస్తురాలు, ఆమె జీవితంలో ఎలా ముందు కొనసాగించబడాలో అర్థం కానటువంటి పరిస్థితి. రాజు చెప్పినటువంటి మాట మేరకు ఆమె జీవిత పయనము ముందు కొనసాగించబడుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రదేశపు వాసులు ఎలాంటి వారో తెలియదు, అక్కడ నివసిస్తున్నటువంటి జనాంగం ఎలాంటి వారో తెలియదు, వారి యొక్క హావభావాలు ఎలా ఉంటాయో తెలీదు. ఆమె పుట్టినటువంటి ప్రదేశం ఒకటి, ఆమె నడిపించబడుతున్నటువంటి ప్రదేశం మరొకటి. మన జీవితాలు కనుక మనం చూస్తే మనం ఒక ప్రదేశం అనగా లోక సంబంధించినటువంటి ప్రదేశం నుండి వాగ్దత్త దేశంలోనికి నడిపించబడేటువంటి దేవుని మందిరంలోనికి మనం చేర్చబడతాం. హల్లెలూయా. ఆ యొక్క లోక సంబంధించినటువంటి దేవుని మందిరంలోనికి వచ్చేటువంటి మార్గం మధ్యమే అరణ్య మార్గం. అయితే ఆ అరణ్య మార్గంలోనికి వచ్చేటువంటి ఆ సందర్భాలలో మనం చూసినట్లయితే ఈ అరణ్య మార్గంలో కొన్ని కుదిపేసేటువంటి పరిస్థితులు, చాలా ఆలోచించేటువంటి జీవితం, ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం కానటువంటి పరిస్థితి ఆమె జీవితంలో. అయితే ఆమె జీవితంలో దేవునికే పేరు పెట్టి ఎల్రోయి అనేటువంటి దేవుడు చూచుచున్నవాడు అని దేవునికి పేరు పెట్టగలిగింది. ఆ ఎల్రోయి అని పేరు పెట్టేటువంటి స్త్రీ ఎవరో తెలుసా మీకు? హాగరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ తన జీవితంలో అరణ్య మార్గం గుండా నడిపించబడేటువంటి ప్రయాణం ఒక సందర్భంలో ఏర్పడింది. ఎందుకో తెలుసా? దాసురాలైనటువంటి శారా ఆమెను కష్టపరచడం బట్టి, ఆమెను బాధపరచడం బట్టి, శ్రమల గుండా నడిపించబడడం బట్టి ఆమె అరణ్య మార్గం గుండా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆమెలో కలిగింది. ఒక్కసారి ఆ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం.
ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే పై వచనాల్లో ఉంటుంది, శారాకి గర్భఫలం లేదు, ఆమె జీవితంలో గుడ్రాలుగా ఉంది, ఆమె యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందుకి ఎట్టకేలకి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ శారాయి దాసి అయినటువంటి హాగరు జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. సేవకుడైనటువంటి శారా జీవితం, నడిపించబడుతున్నటువంటి విశ్వాసురాలైనటువంటి జీవితం ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే చాలా విషయాల్ని ప్రభుల వారు తెలియపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. సేవకుడైనటువంటి శారా జీవితంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆమె తన జీవితంలో ముందుకు కొనసాగించబడుతున్నటువంటి ఆ ప్రాయంలో చాలా చక్కగానే ఉంది. అయితే ఈ యొక్క హాగరుకి ఎప్పుడైతే గర్భఫలము కలుగు చేయబడిందో అప్పుడు ఈ హాగరు సేవకుణ్ణి బాధపరచడానికి ఇష్టపడింది. ఇక్కడ నేను అంటాను, విశ్వాసులకి విశ్వాసరాండ్లకు దేవుడు ఏదైనా ఒక ప్రత్యక్షతని ఇచ్చినప్పుడు, దేవుడు ఏదైనా ఒక తలాంతిని ఇచ్చినప్పుడు అది ప్రభు కొరకే వాడాలి. అయితే సేవకునికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఎక్కడ కూడా మనం నడిపించబడకూడదు. హల్లెలూయా. మనం నడిపించబడాల్సింది ఎట్లా అనేసి అంటే, మోషేకి హూరు అహరోన్లు తోడ్పాటు అందించారు, అలాంటి తోడ్పాటు మనం అందించాలి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హాగరు జీవితాన్ని కనుక మనం చూస్తే, ఆమె గర్భఫలాన్ని ధరించిన తర్వాత అప్పుడు దాసురాలైనటువంటి శారాయిని బాధపరచడానికి ఇష్టపడతా ఉంది. ఆమె వ్యతిరేకమైనటువంటి మాటల్ని మాట్లాడడానికి, దుర్భాషలు ఆడడానికి ఇష్టపడుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏందో తెలుసా? కింద వచనాన్ని మనం చూస్తే 7వ వచనాన్ని, యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గు యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గు యొద్ద ఆమెను కనుగొని. ఇక్కడ హాగరు ఎక్కడి నుంచి వస్తూ ఉందయ్యా అనేసి అంటే, సేవకుని యొక్క ఉపదేశ క్రమంలో నుండి వెనకమాలికి అరణ్య మార్గంలోనికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంది. ఇక్కడ స్త్రీ సంఘము దేవుని యొక్క సేవకుడు ఏదైతే వాక్యోపదేశాన్ని ప్రత్యక్షతని కనపరుస్తాడో ఆ ప్రత్యక్షతను పట్టుకొని సంఘము జీవించాలి. అయితే ఇక్కడ కలిగి ఉన్నటువంటి శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి సంఘాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నామా, అనగా దేవునికి సమర్పణ యాగము కలిగినటువంటి ఆ భక్తుల నుంచి తొలగిపోతా ఉన్నామా, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు సేవకుని ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి వాక్యోపదేశాన్ని మన హృదయాంతర్భాగంలో పదిలిపరచుకోవాలని ప్రభువు కోరుకుంటూ ఉంటే, మనకు కలుగుతున్నటువంటి కొన్ని మనస్పార్థాలు బట్టి ఆ ఉపదేశ క్రమములో నుండి లోక సంబంధించినటువంటి క్రియల్లోనికి మన జీవిత అడుగులు వెళ్ళిపోతూ ఉన్నాయేమో. దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. సేవకునేటువంటి శారా జీవితంలో సేవకునిగా మనం చూస్తున్నాం, హాగరు విశ్వాసులుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె సేవకుని యొక్క ప్రతిష్టతలో నుంచి, భక్తుల నుంచి, నడిపించబడేటువంటి వాక్యోపదేశం నుంచి వెనకమాలికి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. నీ జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలో నీ జీవితంలో ఇంకా ముందుకి, భక్తిలో నువ్వు ముందుకి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటున్నావా, లేదా వెనకమాలికి వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నావా? ఈమె తన జీవితంలో అరణ్య మార్గంలోనికి వెళుతున్నటువంటి శ్రమలు గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితిలో ఇక్కడ దోహది ఏర్పడుతూ ఉంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందయ్యా మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆమె సేవకురాలైనటువంటి ఆ దాసురాల దగ్గర అణిగి ఉండలేనటువంటి పరిస్థితి, తగ్గించుకొని ఉండలేనటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే చాలా వరకు కుటుంబాల్లో కూడా ఇదే చాలా డిఫరెంట్ జరుగుతుంది. అత్త కోడలికి ఏదైనా చెప్పినప్పుడు కోడలు దాన్ని వినలేనటువంటి పరిస్థితి. కోడలు అత్తకి ఈ పని చేయమ్మా అనేసి అంటే, నువ్వు నా మీద అజమాయిషి చేస్తావని చిన్న మనస్పార్థాలు ఎక్కువగా కుటుంబాల్లో దారి తీయబడతా ఉన్నాయి. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నీవు దేవుని మందిరంలోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా మరుగు చేయబడడం నేర్చుకో, దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనల్ని మనం ఎప్పుడైతే హెచ్చుకుపోతామో అప్పుడు మనల్ని దేవుడు మరుగు చేస్తాడు, మూలం పెట్టడానికి ఇష్టపడతాడు. ఆయన
ఇక్కడ హాగరు అరణ్య మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు దూత అయినటువంటి దేవాతి దేవుడు ఆమెకి ప్రత్యక్షమే మాట్లాడుతుంటే మాట ఏందో తెలుసా? యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గు యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గు యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైనటువంటి శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పారిపోతావునా ఇది నాన్న? దేవుని మందిర ఆవరణం నుండి ఏ ప్రదేశానికి నీవు పారిపోతా ఉన్నావు? దేవునికి ప్రతిష్ఠత కలిగినటువంటి నీ జీవితాన్ని, ఏ పరిస్థితిని బట్టి నీ జీవితంలో ఆ ప్రతిష్ఠతని కోల్పోయి లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైన క్రియలోనికి పారిపోతా ఉన్నావు? ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావని దేవాతి దేవుడు మాట్లాడుతుంటాడు. మాటగా ఇది ఉంది. ఎందుకని అట్లా దేవుని మాటగా అంటున్నావయ్యా అనేసి అంటే, ఆమె హాగరు ఎల్రోయి, దేవుడు చూచుచున్నవాడు అనేటువంటి మాటని ఇక్కడ కింద వచ్చాలని మనం చూస్తాం. అయితే ఆమె జీవితంలో ఏ స్వరమైతే ఆమెకి వినిపించబడుతుందో, ఏ ప్రత్యక్షతను ఆమె చూస్తూ ఉందో, ఆ ప్రత్యక్షతలోనికి అనుకూలమైనటువంటి పద్ధతిలోనికి ఆ మాటని వినడానికి స్త్రీ అయినటువంటి సంఘము ఇష్టపడతా ఉంది. నేటి సార్వత్రిక సంఘంలో చేర్చబడినటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో సేవకుడు దేవాతి దేవుడు చెబుతున్నటువంటి మాటని, దేవుడు వెలుగైనటువంటి దేవుడు ఆయన ప్రత్యక్షమై ఆయన వాక్యోపదేశం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యోపదేశాన్ని మనం ఎలా వింటా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యం. ఆమె శ్రద్ధ కలిగి ఆమె హృదయంలో ఏ బాధతో అయితే నలిగి కృంగిపోయి ఆమె కుషించిపోయి ఆమె జీవిత అరణ్య మార్గం గుండా నడిపించబడతా ఉందో, ఆ పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడాలని ప్రభువు కోరుకొని ఆమెతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ పరిస్థితుల్లో అయితే వెళతావో దేవుడు అనుక్షణం ప్రతిక్షణం నిన్ను చూసి బాధపడి దేవుడు పలుమార్లు ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మనస్సాక్షి ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా నీతో అనుదినము అనుక్షణము మాట్లాడుతుంటాడు. అయితే నీ జీవితంలో కుడికి వెళుతున్నటువంటి ఆ సందర్భంలో, ఎడమికి తొట్టిల్లిపోతున్నటువంటి ఆ సందర్భంలో ప్రతి దినము ఆయన వాక్యము ద్వారాను, ఆయన కళ ద్వారాను, దర్శనము ద్వారాను అనేక విధానాలుగా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే నువ్వు ఆయన ప్రత్యక్షతని విని నమ్మి ఆ ప్రకారం నడుచుకోగలుగుతా ఉన్నావా? లేదా ఆయన ప్రత్యక్షతని దూరం చేసుకొని నాకు ఈ ప్రయాణం వద్దులే అని పారిపోతా ఉన్నావా? దేవుని మందిరము, దేవుడు నివసించు దేవాలయాన్ని నీ జీవితంలో కాదని ధిక్కరించి దేవుని ప్రతిష్టతల నుంచి దూరమైపోతున్నటువంటి జీవితంగా నీవు ఉందా? ఇక్కడ దేవాతి దేవుడు యెహోవా దూత మాట్లాడుతూ ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి మాటను ఇక్కడ చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దేవుడు నిన్ను లోకంలో నుండి ప్రత్యేకించుకొని ఆయన ప్రత్యక్షపరచుకొని ఏర్పరచుకొని ఆయన మెల్లనటువంటి స్వరము ద్వారా నేను పిలుచుకొని ఆయన ప్రత్యేక కోణంలో నిన్ను ఆయన దేవునికి సంఘంలో చేరిస్తే నీ జీవితంలో లోక సంబంధించిన క్రియలలో ఏ విషయాల్లో పారిపోతా ఉన్నావో, జారిపోతా ఉన్నావో, పడిపోతా ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. నాకు తెలియదు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో జారిపోతా ఉన్నావో, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నావో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతులు పారిపోతా ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన ప్రత్యక్షతలో నిలిచి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కింద వచనం ఒకసారి చూద్దాం. 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. ఇక్కడ పై వచనాన్ని ఒకసారి చూద్దామా? 10వ వచనం. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలైనంత విస్తారమగునని దానితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దూత హాగరుకు ప్రత్యక్షమయ్యి అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? నీ యజమానురాలి యొద్దకు మరలా తిరిగి వెళ్ళు అనేటువంటి మాట ఇంకా పై వచనాలు మనం చూస్తాం. ఇక్కడ దేవునిక ప్రతిష్టతల నుంచి, దేవునిక సమర్పణ యాగంలో నుంచి, దేవునికి అనుకూలమైన పద్ధతుల నుండి నీవు ఎక్కడికైతే దూరంగా పారిపోయినటువంటి జీవితం ఉందో, ఆ పారిపోయినటువంటి జీవితం నుంచి అరణ్య పాలైపోయినటువంటి నీ జీవితంలో దేవుడు నీటి బొగ్గు యొద్ద నిలిచుండి మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? నీవు లోక సంబంధించినటువంటి క్రియల వైపు చూడడానికి, అనగా శరీరాశ, నేత్రాశ, జీవ డంబాలతో ఉన్నటువంటి లోకపు క్రియల వైపు నువ్వు చూడడానికి లేదు. నీవు దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వ్యక్తివి,
దేవునికి అనుకూలమైనటువంటి పద్ధతిలో నడిపించబడేటువంటి వ్యక్తివి. నీ ద్వారా అనేకులు క్రీస్తు శిలువ చెంతకు నడిపించబడేటువంటి వ్యక్తులైనారు. నీవు లోక సంబంధివి కాదు, నీవు దేవుని సంబంధివి. నీవు శరీర సంబంధమైనటువంటి వ్యక్తివి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తివి. నీవు లోక సంబంధమైనటువంటి క్రియల వైపు చూడడానికి ఎంత మాత్రము లేదు, కానీ నీవు ఆత్మ సంబంధమైనటువంటి భక్తిలోనికి నిలిచి ఉండాలని ప్రభువు కోరుకొని, నీవు ఏ సేవకుని యొక్క సమర్పణలో నుండి, ఏ సేవకుని యొక్క వాక్యోపదేశం నుండి నీ ఆత్మీయ జీవితంలోనికి వెనకమాలకు వెళ్ళిపోయి పారిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతా ఉన్నావో, నీవు మరలా దేవుని యొక్క వాక్యోపదేశంతో కూడినటువంటి వాక్య ఖడ్గముతో నీ జీవితాన్ని నడిపించబడాలని, నీ జీవిత అడుగుల్ని స్థిరపరచాలని ప్రభువు కోరుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ యజమానురాలైనటువంటి శారా యొద్ద నుండి నువ్వు పారిపోయి వచ్చావు కదా, మరలా నీ అరణ్య ప్రదేశాన్ని దాటి శారా అయినటువంటి సేవకుని దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర అణిగి ఉండుమని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ మోషేతో అంటున్నాడు, వారు నీ మాట విందురు మోషే అని సెలవిచ్చిన రీతిగా ఇక్కడ సంఘమైనటువంటి హాగురు స్త్రీకి పోల్చినటువంటి దేవుడు ఇప్పుడు ఆ స్త్రీ అయినటువంటి సంఘము సేవకుని మాట, శారా సేవకుని మాట విందురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆధ్యాత్మికటువంటి జీవితంలో వెనకమాలికి వెళ్ళిపోయినటువంటి జీవితమా, భక్తులు దేవుని యొక్క శక్తుల నుంచి వెనకమాలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులా? అయితే మరలా దేవుడు సమకూర్చి మొదటి ప్రేమను నీకు సమకూర్చాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఏ భక్తుల నుంచి తొలగిపోయావో, ఏ మొదటి క్రీస్తు ప్రేమ నుండి తొలగిపోయావో, ఏ మహదేశ్వరం నుంచి తొలగిపోయావో, ఏ జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో నుంచి ఆ యొక్క లోకసమైనటువంటి క్రియల్లోనికి వెళ్ళిపోయావో, మరలా దేవుడు నిన్ను క్రీస్తు మహదేశ్వరమైనటువంటి మొదటి ప్రేమలోనికి నిన్ను చేర్చి ఆ క్రీస్తుతో కూడినటువంటి ఐక్య సంబంధం కలిగి నిన్ను నడిపించబడాలని ప్రభు ఈ దినాన్ని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో మొదటిలో ఉన్నటువంటి దేవుని పట్ల నీ కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షత ఎలాంటిది, దేవుని పట్ల కలిగినటువంటి ఆ యొక్క ఆశ, జిజ్ఞాస, కోరిక ఎలాంటిది, దేవుని కొరకే బ్రతికాలని, దేవుని కొరకే వైరాగ్యం కలిగి జీవించాలని మొదట్లో ఉన్నటువంటి ఉద్యమం ఎలాంటిది, మరి ఈ దినంలో నీవు కలిగి ఉన్నటువంటి ఉద్యమం ఎలాంటిది, దేవుని యొక్క ప్రత్యక్షతని నీవెలా కలిగి ఉంటున్నావు? నీ జీవితం, నా జీవితం, మన ఆధ్యాత్మిక జీవితాల ద్వారా మొదటి ప్రేమ నుంచి తొలగిపోయిన మన వ్యక్తిగత జీవితాల్లో మరలా ఆ మొదటి ప్రేమలోనికి చేర్చి ఆ ఉపదేశ క్రమంలోనికి నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా అరణ్య పాలైపోయినటువంటి పరిస్థితి. ఎందుకు అరణ్య పాలైపోయినటువంటి పరిస్థితి అయ్యా? బాలుడు, యవనస్తుడు, అతని జీవితంలో చాలా చక్కగా నడిపించబడుతున్నటువంటి జీవితం. ఒకానొక సందర్భంలో గొర్రెలు మేపుకునేటువంటి సందర్భాల్లో తోడేళ్ళు ఎదురైనాయి, ఆయనకి సింహాలు ఎదురైనాయి, ఆయనకి ఎదురయ్యే శత్రువు సంబంధమైనటువంటి అపవాది క్రియలు ఎన్నో ఎదురయ్యాయి. అయితే దేవుని యొక్క శక్తి ద్వారా వాటన్నిటిని జయించగలిగాడు. అయితే ఒకానొక సందర్భంలో జయించలేని ఇశ్రాయేలు ప్రజలు జయించలేనటువంటి శత్రువు వారికి ఎదురుగా ఉంది. ఆ శత్రువు ఎదిరించే శక్తి సామర్థ్యాలు ఇశ్రాయేలు ప్రజలకి, సౌలుకి ఉన్నటువంటి ఎవరికి శక్తి సామర్థ్యాలు సరిపోల్చబడలేనటువంటి పరిస్థితులు. ఆ సందర్భాల్లో అన్నోళ్ళకి భోజనం తీసుకెళ్దామని వెళ్ళాడు దావీదు భక్తుడు, యవనస్తుడు. వెళితే అక్కడ చేస్తున్నటువంటి రౌద్రం, కోపంతో చేస్తున్నటువంటి ఆ యొక్క దుర్భాషలాడేటువంటి మాటలు అక్కడ ఆ యొక్క చెవిని విడబడుతున్నాయి దావీదు భక్తునికి. ఫిలిస్తీన్ల నుండి వస్తున్నటువంటి ఒక వ్యక్తి, అతను చేస్తున్నటువంటి మాట వైఖరి ఇతనికి ఎంత మాత్రమును ఇష్టం లేదు. ఆ శత్రువు అటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? గొల్లియాతు. హల్లెలూయా. గొల్లియాతు మాట్లాడుతున్న మాట ఆయనకి ఎంత మాత్రమును బాలుడండి, యవనస్తుడండి ఇష్టపడలేకపోతా ఉన్నాడు. ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు అక్కడ, సౌలు రాజు ఉన్నాడు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. బాలుడైనటువంటి యవనస్తుడైనటువంటి దావీదుని ప్రభు ఏర్పరచుకొని శత్రు అయినటువంటి ఆ వ్యక్తిని హతమార్చడానికి ప్రభు శక్తిని దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే శత్రు అయినటువంటి గొల్లియాతుని హతమార్చాడో అక్కడ స్టార్ట్ అయింది ఏమో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క స్త్రీలు వచ్చి సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని గాన ప్రతిగానాలు చేయడం కారణాన్ని బట్టి సౌలు దావీదు పైన విషపు చూపు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అరణ్య పాలు ఆగేటువంటి పరిస్థితి. నేను అంటాను, దేవుడు మన కొన్ని పరిస్థితులు హెచ్చిస్తాడు, హెచ్చించిన తర్వాత కూడా కొన్ని శ్రమల కొలిమిలో గుండా నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ శ్రమలు మన జీవితానికి సంక్షేమమే.
ఆ అరణ్య పాలు అయ్యేటువంటి పరిస్థితుల్లో కొన్ని గుణపాఠాలు నేర్పించడానికి హాగరు జీవితంలో ఒకవేళ అరణ్య పాలు అవ్వకుండా అక్కడే కురింగిపోయి కుమిలిపోయి ఉంటే ఒకవేళ దేవునికి ప్రత్యక్షతని ఆమె చూచి ఉండలేకపోయిండొచ్చేమో. ఆమె ఎప్పుడైతే అరణ్య పాలు అయ్యి ఆమె జీవితంలో శ్రమ గుండా ఏడ్చుకుంటూ బాధగుండా ఆమె వెళ్ళిందో అక్కడ నీటి బొగ్గు ఏదో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇక్కడ దావీదు అరణ్య పాలు అయ్యాడు. ఆయన జీవితంలో బ్రతకతాను అనడానికి నిదర్శనాలు లేనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో సౌలు నుండి దేవుడు దావీదుని తప్పించి దేవునికి కృపా సన్నిధానం ద్వారా రాజుగా చేయబడినటువంటి వ్యక్తిగా దావీదు ఇక్కడ నిలిచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో అరణ్యమే నాకు వద్దనుకుంటున్నావా? లేదు లేదు, అరణ్యము మన జీవితానికి సంక్షేమకరమే. అరణ్య మార్గాల్లో ఉన్నటువంటి శ్రమలు మన జీవితానికి, మనము శ్రమలు గుండా నడిపించబడుతున్నప్పుడు మనం సువర్ణంగా తీర్చబడడానికే. నీవు శోధింపబడిన మీదట సువర్ణముగా తీర్చబడతావు. మనకు కలుగుతున్నటువంటి శోధన, శ్రమ, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అవి మన ఆత్మీయ జీవితానికి సరిచేసి మన జీవితాన్ని క్రీస్తు అనేటువంటి బండపైన స్థిరపరచడానికే. హల్లెలూయా. చివరిగా 3వ విషయాన్ని చూసి మనం క్లోజ్ చేసుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 18 కింద వచనాలు ఒకసారి చూద్దాం. హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైనటువంటి యెహోవాకు బలిని సమర్పించుదుము. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏమో దేవుని యొక్క ప్రత్యక్షత, రెండవ మాట ఏమో అరణ్య మార్గము యొక్క ప్రయాణం, మూడవ మాట బలితో కూడినటువంటి సమర్పణ యాగం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన యొక్క హృదయ అర్పణ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మన యొక్క హృదయ అర్పణ ఎలా ఉంది, హృదయ సమర్పణ ఎలా ఉంది, మన జీవితంలో బాహ్యంగా మన జీవితంలో ఎలా అయినా ఉండొచ్చేమో, ఎలా అయినా అలంకరించుకోవచ్చు, ఎలా అయినా కనపరుచుకోవచ్చు. ఇది సెకండరీ. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు ఇక్కడ. హల్లెలూయా. మీరు పై రూపాన్ని చూసేవారయ్యా, నేను ఎవరిని తెలుసా? అంతరంగాన్ని, లోనున్నటువంటి పురుషుణ్ణి చూసేటువంటి దేవుడు నేను. హల్లెలూయా. మన ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నాడు? మన అంతరంగంలో కలుగుతున్నటువంటి దేవుని కొరకైనటువంటి ఆశలు కలిగి ఉన్నాయా? మన అంతరంగంలో ఆత్మ సంబంధించినటువంటి సమర్పణతో కూడినటువంటి భక్తి విధానంలో మన హృదయ అర్పణలో నడిపించబడుతున్నామా? లేదా మన హృదయంలో లోక సంబంధించినటువంటి క్రియల వైపు మన జీవిత అడుగులు నడిపించబడతా ఉన్నాయా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? బలితో కూడినటువంటి సమర్పణ అర్పించుదుము. ఎవరికి? దేవునికి. దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడండి. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దేవుడు ఈ యొక్క వాటర్ బాటిల్ లాంటి జీవితాన్ని మన ముందు ఉంచాడు. అయితే ఈ వాటర్ బాటిల్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందో తెలుసా? ఈ వాటర్ బాటిల్లో నీళ్లు పోసాను అనుకో, ఇది ఒక 30 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. అదే దీంట్లో నేను పాలు పోసాను అనుకోండి, దీనివల్ల కొంచెం పెరుగుతుంది. అదే దీని లోపల తేనెను పోసాను అనుకోండి, దీనివల్ల ఇంకా మారుతుంది. దీంట్లో పాదరసాన్ని పోసాను అనుకోండి, ఇంకా దీనివల్ల పెరుగుతుంది. దీంట్లో నేను బంగారాన్ని పొదిగిస్తే ఎంతగా పెరిగిపోద్దో దీనివల్ల. నేను ఇక్కడ పెట్టానంటే వాక్యం వైపు చూడరు, నా వైపు చూడరు, ఇది ఎప్పుడు దొబ్బేద్దామని చూస్తారు. హల్లెలూయా. మీ ముఖాలు నా వైపు చూసి దేవునికి ప్రత్యక్షత నడిపించబడి నేను ఎంత ఆశగా ఉన్నా ఇది మీ ముందు పెట్టిన తర్వాత దీని ప్రత్యక్షతనే చూస్తారు. అయితే ఈ జీవితం అనేటువంటి ఈ యొక్క వాటర్ బాటిల్ని దేవుడు నీకు ఇస్తే, దీనిలో ఉన్నటువంటి వాటరో లేకపోతే ఏదైనా ఒక పదార్థమో లేకపోతే ఒక బంగారమో, దీనిలో ఉన్నటువంటి పదార్థాన్ని బట్టి దీని యొక్క క్వాంటిటీ, దీని యొక్క లెవెల్ మారిపోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి కోరుకున్నటువంటి ఒక వ్యక్తిత్వం ఏమో తెలుసా? నీలో ఉన్నటువంటి దేవుడు నీ ద్వారా అనేకులు క్రీస్తు శిలువ చెంతకు నడిపించబడాలని, నీవు యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తివి. నీలో ఉన్నటువంటి యేసయ్య రక్తం అది అమూల్యమైన రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమూల్యమైనటువంటి రక్తం చేత నీవు కడగబడినటువంటి నీ జీవితం, యేసుక్రీస్తు రక్తం ద్వారా నీకు అడగబడినటువంటి ఈ ఆధ్యాత్మికమైన జీవితం, ఆయనకి బలి అర్పణ, హృదయ అర్పణ సంపూర్ణంగా ఆయన దైవ చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడిపించబడాలని నీ హృదయ సమర్పణని ఆయన కోరుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యూను హేబెలు జీవితంలో చూసినట్లయితే వారు మొట్టమొదటి అర్పణను మనం అక్కడ చూస్తాం. అక్కడే మొదలైంది అర్పణం. అక్కడ స్టార్ట్ అయినటువంటి అర్పణం ఎలా ఉందో తెలుసా? కయ్యూను పెద్దవాడు, హేబెలు చిన్నవాడు.
కయ్యూను జీవితంలో పొలం పనులు చేసుకున్నటువంటి వ్యక్తి, భూమిని సేద్యం చేసుకున్నటువంటి వ్యక్తి. హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇద్దరు అర్పణలు అర్పించారు. అయితే కయ్యూను అర్పించినటువంటి అర్పణని దేవుడు స్వీకరించలేదు. హేబేలు అర్పించినటువంటి అర్పణను మాత్రమే దేవుడు స్వీకరించాడు. అతని కలిగి ఉన్న దాంట్లో అతని ఇచ్చాడు కయ్యూను, ఇతని కలిగి ఉన్న దాంట్లో దేవునికి ఇచ్చాడు. ఏం వ్యత్యాసం ఉంది ఇక్కడ? అర్పణను ఇద్దరు అర్పించారండి, కానీ ఎందుకని దేవుడు హేబేలు అర్పణని దేవుడు స్వీకరించాడు, అంగీకరించాడు, అక్కడ కయ్యూను అర్పణను అంగీకరించలేదు? యేసుక్రీస్తు ప్రభువారి దినాల్లో కూడా 2 కాసులు ఆమెకున్నది అంతయు వేయడానికి ఇష్టపడింది. హృదయ అర్పణని దేవుడు చూస్తాడు. నీ జీవితంలో ఎంతగా నువ్వు దేవునికి సన్నిధిలో అమౌంట్ అనగా దశమ భాగాలు, కానుకల రూపంలో ఇంకా అనేక వస్తువులు నీవు దేవుని మందిరానికి అర్పించుండొచ్చు, కానీ అయితే నీ యొక్క హృదయంలో ఎలాంటి అర్పణతో దేవునికి ఇస్తా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఇక్కడ ఈ దేవుని మందిరం నిర్మించబడడానికి ఎంతోమంది ఎంతో కష్టపడి, ఎంతో వారికి కలిగినటువంటి కష్టార్జితంలో ప్రభు యొక్క పని, ప్రభు యొక్క రాజ్య సువార్త, ప్రభు యొక్క గొప్ప కార్యములు జరిగించబడాలి, అనేకులు ఈ వరిగొండ ప్రాంతపు నివాసులు రక్షింపబడాలని అనేక మంది వారి హృదయ సమర్పణ కలిగి దేవుని మందిరానికి తోడ్పాటును అందించారు. చాలా సంతోషం. అయితే దేవునికి తోడ్పాటును అందించినటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మన హృదయ సమర్పణ ఎలా ఉంది దేవుని పట్ల అనేది చాలా ప్రాముఖ్యం. కయ్యూను అర్పణ అర్పించాడు భూమిలో ఉన్నటువంటి ఆయన సంపాదించినటువంటి సంపాదనలో. అయితే హేబేలు అర్పించాడు దేవుని యొక్క కృపా సన్నిధంలో ఉన్నటువంటి దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి అర్పణని హేబేలు అర్పించాడు. అతని రక్తము గుండా కూడా అతను చనిపోయినప్పటికీ, కయ్యూను చంపేసినప్పటికీ హేబేలు రక్తం మౌని అయి ఉండట్లేదు. హల్లెలూయా. నేను అంటాను, హేబేలు రక్తములో నుండి మాటలు ఎలా రాగలుగుతున్నాయి? నేను అంటాను, దేవాతి దేవుడే ఆ ఇరువురి యొక్క జీవితాన్ని చూసి హేబేలుని సాక్షార్థంగా నిలబెట్టాడు. ఎందుకు? ఆయన అర్పించినటువంటి హృదయపూర్వకమైనటువంటి బలి అర్పణ. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాలాన నీ యొక్క హృదయ అర్పణని దేవుని యొక్క పాదాల చెంత బలి అర్పణగా పెట్టాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, నేను ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పట్ల నీ కలిగినటువంటి హృదయ సమర్పణ ఎలా ఉంది? ఆయన ప్రత్యక్షతలో నీ ఆత్మీయ జీవితంలో నడిపించబడేటువంటి పరిస్థితులు కలిగి ఉన్నావా? దేవుడు మన ఎడల కలిగినటువంటి ప్రణాళికలు అత్యున్నతమైనటువంటి ప్రణాళికలు, ఆయన మన ఎడల కలిగినటువంటి కార్యాలు మహోన్నతమైన కార్యాలు, ఆయన యొక్క ప్రత్యక్షతలో మనం నడిపించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ శరీరాన్ని చూడట్లేదు, నీ అందరిని చూడట్లేదు. నువ్వు ఏమిస్తున్నావో అది కాదు ఆయనకి, నువ్వు ఎలా దేవునికి సమర్పిస్తా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం ఇక్కడ. హల్లెలూయా. మనం దశమ భాగాలు ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, మందిర డెవలప్మెంట్ కోసం తగినటువంటి తోడ్పాటుని అందించవచ్చు. అయితే నీ హృదయం దేవునికి దూరం అయిపోతే ఏం ప్రయోజనం? దేవునికి దగ్గరగా చేర్చబడాలి, దేవునికి అనుకూలమైన పద్ధతిలో బలి సమర్పణగా మార్చబడాలని ప్రభు ఇక్కడ కోరుకుంటున్నాడు. నీ జీవితంలో కొన్ని సంవత్సరాల తరబడి దేవుని మందిరంలోకి వచ్చి ఉన్నావేమో, అయితే నీ జీవితంలో దేవునికి సంపూర్ణ యాగముగా నీ జీవితాన్ని సంపూర్ణముగా ఆయన చిత్తానికి అప్పగించుకోలేక నీ జీవిత పయనంలో ఏదో సాఫీగా వెళ్ళిపోతా ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయపు సమర్పణ బలిని కోరుకుంటున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రత్యేక కోణంలో దేవుని నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోల వారి ఆధ్యాత్మిక జీవితంలో బంగారు ప్రతిమకు నమస్కరించాల్సినటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు వారి హృదయంలో కలిగినటువంటి సమర్పణ, వారి హృదయంలో కలిగినటువంటి వారి యొక్క దేవుని కొరకైనటువంటి వైరాగ్యం కలిగి వారు బ్రతికారు. అగ్ని గుండాల్లోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, కానీ వారు కలిగినటువంటి హృదయ సమర్పణని వెనకమాలకు తీసుకోవాలని, ఒకవేళ ఆ హృదయ సమర్పణ నుండి తొలగిపోవాలని, తొట్టిల్లిపోవాలని వారు ఎంత మాత్రం ఇష్టపడలేదు. ప్రాణాన్ని లెక్క చేయలేనటువంటి పరిస్థితిలోనికి ప్రాణము పోయినా పర్వాలేదు, నా ప్రభువు కొరకు మేము కలిగినటువంటి ప్రతిష్టతుల నుండి తొలగించేది ఏది అవసరం లేదు అనేసి వారి జీవితంలో ప్రాణాన్ని లెక్క చేయకుండా అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువు అంటాడు, లోక సంబంధమైనటువంటి విధానంలో, ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ప్రభు అంటాడు, అన్నదమ్ములైనను, అక్క చెల్లెరైనను,
నీతో ఉన్నటువంటి వారు కావచ్చు. లాస్ట్కి అంటాడు ఆయన, నీ ప్రాణమును సహా నీవు లెక్క చేయకుండా ఉంటే నీవు నాకు పాత్రుడు కావదయ్యా. నీ శిష్యురాలుగా మార్చబడాలంటే, నాకు పాత్రుడుగా మార్చబడాలంటే నీ ప్రాణం, నీకేదైతే ప్రాణాధారం అనుకుంటున్నావో దాన్ని విడిచిపెడితే తప్పితే నీవు నాకు హృదయ సమర్పణ కలిగి బ్రతకలేవు. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి అనుకూలమైన పద్ధతిలో, దేవునికి సమర్పణ యాగం కలిగి నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చిత్తానికి అప్పగించుకో. ఆయనకి చిత్తం నీ జీవితంలో సంపూర్తిగా నెరవేర్చబడడానికి ప్రభు కృప చూపించుతాడు. నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకానొక సందర్భంలో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో ప్రభుల వారు అనేకులు చాలా రకాల పరిచయలు వాడుకుంటా ఉన్నప్పుడు నన్ను ఒక చిన్న పనికి నియమించారు. హారం తీసుకురమ్మని చెప్పారు. పాండూరు ప్రాంతానికి వెళ్ళి హారం తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఒక కొయ్యికి కట్టేసి ఉంటారు హార్ని. దాన్ని విప్పడానికి నేను ఆ యొక్క కొమ్మని ఎక్కాను. ఎక్కినప్పుడు చాలా హైట్లో, ఇంచుమించు ఒక స్తంభం అంత హైట్ ఉంటుంది అది. దాన్ని ఎక్కేసాను. ఎక్కేసిన తర్వాత నాకు సపోర్ట్గా ఉన్నటువంటి ఒక చిన్న కొమ్మ ఉంటుంది అక్కడ. ఆ కొమ్మని బేస్ చేసుకుని ఎక్కిన తర్వాత ఆ పై భాగానికి వెళ్ళిన తర్వాత హార్ని ఇప్పుతా ఉన్నాను, నాకు సపోర్ట్ ఏం లేదు. ఆ సందర్భంలో అక్కడి నుంచి పడిపోయా. ఎక్కడి నుంచి ఆ కొమ్మ కొంచెం ఉంటుంది, అది కొంచెం సపోర్ట్గా తీసుకున్నా. అది ఎప్పుడైతే బటువుగా కాలు పెట్టానో అక్కడి నుంచి పడిపోయా. పడిపోయిన తర్వాత ఒక్కసారిగా నాకు మైండ్ అప్సెట్ ఆగా అయిపోయింది. ఏం తెలియట్లేదు. కింద పడిన తర్వాత అన్నాను, అంతే, ఏం తెలియదు. ఆ తర్వాత నా కళ్ళు మూతలు పడినటువంటి పరిస్థితి, ఏం తెలియలేదు. అయితే దేవుడు నన్ను నియమించినటువంటి నియామకం, ఆయన ప్రత్యక్షతలో రాజ్య సువార్త ప్రకటించడానికి ఈ హారం తీసుకురావమని నాకు బాధ్యతను అప్పగిస్తే నేను దాన్ని చేయలేక పడిపోయినటువంటి పరిస్థితి. శత్రువు నన్ను అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతల నుంచి కిందికి త్రోసేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే కొద్ది నిమిషాల్లోనే కోలుకోవడానికి ప్రభు కృప చూపించాడు. అక్కడ నాకు పక్కన ఎవరు లేరు, ఒక్కరిని బైక్ వేసుకుని హారం తీసుకురావాలి. ఎందుకంటే అనౌన్స్మెంట్ చేయాలి సువార్త సభల కోసం. ఎవరికి తెలియదు అది. నేను పడిపోయాను, కాలు అయితే గీసుకున్న తర్వాత కొన్ని నిమిషాల తర్వాత నాకు మెలకు, అంటే స్పృహలోకి నాకే రావడానికి ప్రభు కృప చూపించాడు. ఒకవేళ అక్కడి నుంచి కింద పడినప్పుడు అంత హైట్ నుంచి పడిన తర్వాత ఒకవేళ బతకడానికే దాఖలా లేవు. నేను ఒకసారి చూసిన తర్వాత దేవుడు అట్లా కృప చూపించి నడిపించాడు. మరలా స్టేజ్ కడతా ఉంటే స్టేజ్ పై భాగాన లాస్ట్ ఫైనల్ కర్ర కట్టాలి. ఆ కర్ర కడతా ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా పడిపోయినటువంటి సందర్భాలు. లాస్ట్కి ఒక సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? ఇన్ని సందర్భాలు చేసుకుంటూ దేవుని యొక్క కృపా సన్నిధానం ద్వారా నడిపించబడతా ఉంటే క్యాసెట్లో డానీ అన్న ఒక పాట రాస్తే దానిని ప్రభు కృపను బట్టి పాడడానికి ప్రభు కృప చూపించారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అది రాసిన తర్వాత ఎంత శ్రమ, ఎంత కష్టం, ఎంత ఇరుకుకుండా నడిపించబడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా అనేసి అంటే, ఆ పాట రిలీజ్ అయిన తర్వాత అందరూ వింటూ చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ రోజు సాయంత్రం సేవకులు నాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన తర్వాత భోజనం తినాలి. మేము కొత్తగా మందిని కడుతున్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో కూర్చొని సేవకులు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్దోళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. నా యొక్క వర్క్ను ముగించుకొని భోజనం చేయాలి. వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో చాలా విశ్వాసులు అక్కడ గ్రౌండ్ అంతా ఫుల్గా ఉన్నారు. అయితే సేవకులు నన్ను పిలిచి బీభిచ్చంగా తిడుతూ ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు, ఎందుకు, ఏ కారణం ఏమి తెలియలేదు. మొత్తానికి నా వెనకమాల వచ్చినటువంటి ఆశీర్వాదపు వచనాలు ఒకసారి గుర్తుకొస్తున్నాయి. ఇట్లా పొగిడారే, ఇట్లా చేశారే, లాస్ట్ కింద ఇలా జరుగుతూ ఉందనేసి మా సేవకులు ఏ కారణం ద్వారా తిడుతూ ఉన్నారో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ బీభిచ్చంగా తిట్టేశారు. నేను అనుకున్నాను, నాకు ఈరోజు అయిపోయిందిరా నాయన అనుకొని ఆయన ఎంతగా తిడతా ఉన్నా నేను మౌనే అయిపోయాను. మా పక్కన ఉన్నటువంటి అన్నోళ్ళు, అక్కోళ్ళు, సేవకురాలు వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటే మీరు గమ్ముండి అని వాళ్ళని సైలెంట్ పక్కన పెట్టి నన్ను బీభిచ్చంగా తిడతా ఉన్నాడు. ఎందుకు తిట్టాడో నాకు తెలియదు, కానీ అయితే నాకు ఎక్కలేనటువంటి బాధ కలిగిపోయింది. ఏడ్చేసుకున్న అక్కడే కన్నీళ్ళు పడతా ఉన్నాయి. ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఆ టైంలో దేవునికి అప్పచెప్పుకొని అక్కడి నుంచి భోజనం తీసుకొని నేను చిన్నగా రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఉంటుంది నా పరిస్థితి. ఎక్కులు పుట్టిపోతాయి నాకు తెలియకుండానే. ఎందుకు? సేవకుడు ఎందుకు తిట్టాడో తెలియదు, ఏ కారణం ద్వారా తిట్టాడో తెలియదు. ఎందుకని ఆ ప్రశ్నలు గుండెలో దిగమింగుకోలేని పరిస్థితి. ఇంకా ఆడొక అన్నుంటే ఆ అన్న ఈ పరిస్థితులంతా చూసి చిన్న అని వచ్చాడు నా దగ్గరికి. ఏమని?
రే చిన్న అని వచ్చేలాపటికి అబ్బా ఇంకెక్కడ లేనటువంటి కన్నీళ్ళు పడిపోయి, నేను ఇంకా తుడుచుకుంటున్నా, ఎంత చేసుకుంటున్నా ఎక్కువ లాగట్లేదు, ఇంకా నా వల్ల కావట్లేదు. అయితే నేను అనుకున్నాను, ఈ యొక్క సన్నివేశానికి వెనకమాల జరిగినటువంటి సన్నివేశం ఉదయకాలాన ఆ పాట రిలీజ్ అయిన తర్వాత ఆశీర్వాదపు వచనలు అనేకులు పొగడ్తలు వినిపించాయి. అయితే దేవుడు ఆ పొగడ్తల్లో నడిపించబడాలని ఎంత మాత్రం ఇష్టపడక, సేవకులు దాన్ని గ్రహించి నేను ఎక్కడ హెచ్చుకుపోతానో అనేసి దేవుని యొక్క కృపా సన్నిధానం ద్వారా ప్రేమపూర్వకంగా గద్దించడానికి దేవుని సేవకుని పట్ల ఆయనకు కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షతని సేవకుని ద్వారా కనపరిచాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత అర్థమైంది నాకు, ఎందుకు సేవకులు తిట్టారబ్బా అని ఆలోచన చేస్తే, ఆ స్టేజ్ మీద పాట పాడితే, ఈ రిలీజ్ అయినటువంటి పాటనే పాడితే ఆ పాట ద్వారా ఎక్కడ నాకు ఘనత వస్తుందో అనేసి సేవకులను గర్దింపుతో ఉన్నటువంటి గర్దింపుని నాకు ఇచ్చాడని నేను అర్థం చేసుకున్నా ఆ సమయంలో. హల్లెలూయా. నా జీవితాన్ని సరి చేసుకున్నా, నేనే హెచ్చుకుపోలా. కానీ ఈ ప్రత్యక్షత, ఈ యొక్క సమర్పణ యాగంలో నడిపించబడినప్పుడు సర్దుకుపోయే పరిస్థితులు వస్తాయి. ఒకనొక సందర్భాన్ని గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. నాకు ఇచ్చిన సమయం అయితే అయిపోయింది. మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాం, ప్యాడ్ ప్లే చేస్తూ ఉన్నాం. ప్యాడ్ ప్లే చేసిన తర్వాత కొంచెం రెస్ట్ కోసం బయట రెస్ట్ రూమ్ వెళ్ళొద్దామని వెళ్ళొచ్చేలోపు సేవకులు పాట ఎత్తేసుకున్నారు. నేను ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నా, స్పీడ్గా నడుచుకుంటున్నా. ఆగు అక్కడ అన్నాడు. ఎక్కడ? వెనకమాల కూర్చో, వెనకమాలకి వెళ్ళిపో అనేసి గర్దించారు. ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి వెనకమాలకి వెళ్ళి కూర్చుండిపోయినా చాలా ఇబ్బంది పడ్డా. ఏంద్ర సేవకులు ప్యాడ్ ప్లే చేయడానికి వస్తే కొట్టనివ్వలేదులే అని. కానీ క్రమము సేవకుడు ఏ ప్రత్యక్షతలు అయితే నడిపించబడతాడో ఆ ప్రత్యక్షతని సంఘానికి చూపించాలనుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ బాధని, ఆ కష్టాన్ని ఎంత మాత్రం ఇష్టపడమో, మనం ఏది కోరుకుంటామో తెలుసా? ఆశీర్వాదపు వచనలే, పొగడ్తలే మనం కోరుకుంటాం. కానీ మన జీవితంలో కొన్ని పరిస్థితులు గుండా ప్రభుల వారు సేవకులకి ప్రత్యక్షతను అనుగ్రహించి కొన్ని గర్దింపులు ఇస్తే ఆ గర్దింపుకి మనం లోబడలేం. అయితే దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? వారు నీ మాట విందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు, పెద్దలు అందరూ కూడా దేవునికి ప్రత్యక్షతను కలిగి అరణ్య మార్గాలు గుండా నడిపించబడుతున్నటువంటి ఆ మార్గాల్లో దేవునికి సంపూర్ణ బలి అర్పణ కలిగి మన ఆధ్యాత్మికటువంటి జీవితం నడిపించబడాలని సేవకుడు ఏ ప్రత్యక్షతలు అయితే నడిపించబడతాడో, ఏ అభిషేకం గుండా నడిపించబడతాడో, ఏ వాక్యోపదేశాన్ని మనకు వివరిస్తాడో ఆ వాక్యోపదేశంలో, ఆ ప్రత్యక్షతలో దేవునికి నిలకడ కలిగి, స్థిరత్వం కలిగి, పునాదులు కలిగినటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి అడుగు పెట్టబడే ముందుగా మనల్ని దేవునికి వాక్యం ద్వారా మనం సరిచేసి ఆ క్రీస్తు నిత్య రాజ్యంలోనికి చేర్చాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నిశ్చయముగా సేవకుని మాట మనం విందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన వెనుకల్లో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేసి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని